టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. అక్టోబర్ 6 పల్నాడు జిల్లా నూతన ఇసుక పంపిణీ విధానంపై గౌరవనీయులు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్, గౌరవనీయులు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలోని నూతన ఇసుక విధానంపై లబ్ధిదారులకు జిల్లాలో ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఏర్పాటు చేశారు, ఇసుక రీచ్లలో ఎంత నిల్వ ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇసుక పూర్తిగా ఉచితం, వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో మాత్రమే వర్తిస్తుందని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన నూతన ఇసుక విధానంపై ప్రజలు ఎలాంటి అపోహలు చెందకుండా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని గౌరవనీయులు కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇసుక రీచ్ల వద్ద గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినటువంటి ఎస్పీ. నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి కారణం మన డిస్టిక్లో న్యూ శాండ్ పాలసీకి సంబంధించి మనం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి శాండ్ పరిస్థితి ఏంటి, వాటి గురించి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలని మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మన జిల్లాలో ఈ రోజుకి ఇంకా 11,000 మెట్రిక్ టన్ మాదిపాడు రీచ్లో అవైలబుల్గా ఉంది. 7th నుంచి 11th వరకు అంటే 5 days పాటు రోజుకి 1000 మెట్రిక్ టన్స్ చొప్పున 5 daysకి అడ్వాన్స్ బుకింగ్కి మనం రిలీజ్ చేసాం. అంటే 16,500 ఉంటే ఆ 5,000 తీసేస్తే 11,500 స్టిల్ అవైలబుల్గా ఉంది మనకి. యావరేజ్గా మన జిల్లాలో ఆ రీచ్లో ఉన్నటువంటి ఆ శాండ్ డిపోలో ఉన్నటువంటి శాండ్ రోజుకి ఒక 50 to 60 వెహికల్స్కి ఆపరేట్ చేసే కెపాసిటీ ఉంది. సో దానికి ప్రకారంగా మనము బుకింగ్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉన్నాం. రెడ్యూస్డ్ జిఎస్టీ ద్వారా ఇప్పుడు 183 రూపీస్కి టన్ మనం, అది కూడా ఎక్స్కవేషన్ ఛార్జెస్కి మాత్రమే ఛార్జ్ చేస్తూ శాండ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అంటే జిఎస్టీ, స్టాచ్యుటరీ లెవీస్ కానీ లోడింగ్ అయ్యే ఖర్చులు ఇవి మాత్రమే డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తున్నాము. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ కానీ ఆదాయం కానీ లేదు. శాండ్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే శాండ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఎక్కువ రేటు ఉంది అనేది అపోహ. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను. మనకి ఎక్స్కవేషన్కి, లోడింగ్కి, స్టాచ్యుటరీ ట్యాక్సెస్కి ఉన్న ఛార్జెస్ మాత్రం 183 రూపీస్. మిగతాది కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. సో దాన్ని ఇది శాండ్ మొత్తం మీద ఖర్చులాగా పబ్లిక్ కొంత అపోహపడుతున్నారు. కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు మాత్రమే, అది కస్టమర్ చేసుకోవాల్సినటువంటి ఖర్చు. మనం ఇస్తున్నది అయితే అన్ని ఛార్జెస్ కలిపి 183 రూపీస్ పర్ మెట్రిక్ టన్కి ఇస్తున్నాం. సో దీంట్లో ఈరోజు మీ ద్వారా నేను పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, మనకి ఓపెన్ శాండ్ రీచెస్ ఒక 6 ఐడెంటిఫై చేసాం. అంటే మనకు ఉన్నటువంటి 11,000 మెట్రిక్ టన్ మనకి ఒక 10 daysకి వస్తుంది అనుకోండి. రోజుకి 1000 చొప్పున తీసుకున్నా కూడా 10-11 రోజులకు వస్తుంది. అంటే మనకి 20వ తేదీ తర్వాత మనం ఎక్స్ట్రా శాండ్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే పరిస్థితి మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికి సంబంధించి 6 ఓపెన్ రీచెస్లో, ఓపెన్ శాండ్ ఆపరేషన్స్లో మనము అవి అమరావతిలో 4, అచ్చంపేట మండలంలో 2 పంపించే అవకాశం ఉంది. కాబట్టి అంత మించి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణంగా వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.